అందరికి లేచినాక పక్కకు ఠాకూర్ మాణిక్ ఠాకూర్ ఉండే, నన్ను పిలిచిండు. జగ్గారెడ్డి ఏ కామ్ కర్ సక్తే క్యా సాబ్ అన్నాడు. నేను 15 నిమిషాలు మాట్లాడినా, విన్నాడు. సాబ్ బోలో సాబ్ అన్నా. अगर आपको किसी के ऊपर गुस्सा आए तो कांग्रेस पार्टी में నీకు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద కోపం వస్తే బయట తిట్టకు, నువ్వు ఢిల్లీకి రా, నాకు వచ్చి నా ముందు తిట్ట అని చెప్పిండు ఆయన. నిజంగా ఇది అబద్ధం కాదు. పక్కకు మాణిక్ ఠాకూర్ ఉన్నాడు. अगर आपको गुस्सा है तो अगर राहुल गांधी मर्चिपोयाరు, राहुल जी भी भूल गए होंगे. राहुल जी बोले भाई आपको अगर किसी के ऊपर गुस्सा है तो सीधा दिल्ली आओ, मैं अपार्टमेंट देता हूँ, मेरे सामने आके वो तुम्हारा गुस्सा क्या बोलना चाह मेरे सामने बोलो, मगर मीडिया के सामने मत बोलो అన్నాడు ఆయన. మీడియా ముందు అనకు, కోపం వస్తే నువ్వు నా దగ్గరికి రా, నా ముందు ఏమంటావాను నువ్వు అని. అందుకే నేను చెప్పాలనుకున్నా ఏదన్నా, అందుకే ఆ 3.5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు నేను బయట రాహుల్ గాంధీ అన్న మాటకు, నేను ఇచ్చిన మాట కట్టుబడి నేను ఇప్పటిదాకా ఎవరి విషయాలు కానీ ఏ విషయాలు కానీ బయట కూడా మాట్లాడతలేదు. ఈ జూలైలో మాట్లాడుతున్నా కాబట్టి ఈ వివరణ ఇచ్చిన నీకు. అరే జగ్గారెడ్డి మాట ఏదో చెప్తాన్నాడు 30 తారీఖు లోపల, మరి ఏం చెప్తలేడు, మాట తప్పిండా? నేను మర్చిపోతే మీరు యాడ్ చేసారు. ఓకే, మీడియా గుడ్ యాక్టివ్ ఉన్నది, యాడ్ చేసారు. కానీ జగ్గారెడ్డి 30 లోపల మాట్లాడుతున్న మాట ఏమైంది అని మీరు యాడ్ చేసారు. నా మాట మీద నేనున్నా, కానీ ఇక్కడ ఏముంది, मैं राहुल जी को बात दिया 3.5 साल बाहर बात नहीं करा, अभी करता नहीं. నేను ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక తప్పదు, మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదన్నా నేను బయట మాట్లాడాలంటే ఫస్ట్ ఢిల్లీ ట్రైన్ ఎక్కి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ముందు చెప్పిన తర్వాతనే మీడియా ముందు మాట్లాడతా. ఇంకొక మాట చెప్తా, నాకు రాజకీయంగా నా మనసులో ఇంకొక కోరిక ఉంది. రాజకీయంగా మనసులో నాకు ఒక కోరిక ఉంది, అది నవంబర్లో చెప్తాది. రియల్ అన్న, వెరీ సీరియస్ ఇది. ఈ నవంబర్ నాకు ఒక రాజకీయమైన అది కాదు, ఏది మీరు అనుకుంది కాదు, మీరేదో అనుకుంటున్నారు అది కాదు, సీఎం సబ్జెక్ట్ కాదు, కాదు సీఎంది చెప్తి కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇంకేదో 5 ఏళ్ళు అంటున్నాడు, మళ్ళీ ఉత్తమ్ రెడ్డి మళ్ళీ ఆయన ట్రై చేస్తాడు ఇప్పటికీ. ఇక వాళ్ళ పంచాయతీ, మనకు సంబంధం లేదు, అది మనం దాంట్లో పోము. కానీ నాకు పొలిటికల్ ఇంకొక డిజైన్ ఖతర్నాక్ ఉంది. అది ఇదే నెల, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 3 నెలల అంటే ఈ జూలై అయిపోయినా ఇప్పుడు 29, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 4 నెలల్లో కొంత రాజకీయపరమైన కొంత క్లారిటీ వస్తుంది నాకు. ఆ క్లారిటీలో క్లారిటీ ఉంటే నవంబర్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మనసులో ఏముందని చెప్పే పరిస్థితి వస్తుందా, అప్పుడు ఇప్పుడు ఇట్లా మార్చి చెప్పిన ఇట్లా చెప్పే పరిస్థితి వస్తుందా ఉంటుంది. నేను ఎందుకంటే నాకు 24/24 పొలిటికల్, నేను పబ్లిక్ పాలిటిక్స్, నో ఫ్యామిలీ, భార్య పిల్లలు ఉండదు నాకు, పబ్లిక్ పాలిటిక్స్. విన్నావా?
ఇది నా లైన్ ఉంటుంది ఎప్పుడు. కాబట్టి మళ్ళీ మీతోటి నవంబర్లో షేర్ చేస్తాను.